రెండవ అధ్యాయము 22వ వచనం నుంచి. వచ్చుతరము తెలుసుకొనున్నట్లుగా ఇది రాయబడి వలెను. సృజింపబడబోవు జనము యెహోవాను స్తుతించును. నేను ప్రయాణము చేయుచుండగా ఆయన నా బలము కృంగజేసెను, నా దినములు కొద్దిపరిచెను. నేనిలాగు మనవి చేసి తిని, నా దేవా, నా దినముల మధ్యలో నన్ను కొనిపోకుము. నీ సంవత్సరములు తరతరములుండును. ఆదియందు నీవు భూమికి పునాది వేసితివి, ఆకాశముల కూడా నీ చేతి పనులే. అవి నశించును గాని నీవు నిలిచియుందు. అవన్నీ వస్త్రము వలె పాతగిల్లును. ఒకడు అంగవస్త్రమును తీసివేసినట్లు నీవు వాటిని తీసివేయదు, అవి మార్చబడును. నీవు ఏకరీతిగా నుండువాడవు, నీ సంవత్సరములకు అంతము లేదు. నీ సేవకుల కుమారులు నిలిచియుందురు, వారి సంతానము నీ సన్నిధిని స్థిరపరచబడును.